హాయ్ ఫ్రెండ్స్, టుడే స్పెషల్ వెజిటేబుల్ బగారా రైస్. బగారా రైస్ ఆయిల్ ఫుడ్ అనుకునే వాళ్ళకంటే ఆహా అనే వాళ్ళే ఎక్కువ ఉంటారు. అయితే బగారా రైస్ ఇంట్లో చేసుకునే టేస్ట్ కంటే పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్స్లలో తినే బగారా టేస్ట్ చాలా బాగుంటుంది. బగారా రైస్ కాంబినేషన్ వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఫుల్గా మెక్కేయచ్చు. ఎందుకంటే ఆ బగారా రైస్ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఫంక్షన్స్లలో చేసుకునే టేస్టీ బగారా రైస్ మన ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. కావలసిన ఇంగ్రీడియంట్స్: టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, ఆలుగడ్డ, క్యారెట్, పుదీనా, కొత్తిమీర. ఇందులో రెండు ఉన్న వాళ్ళు రెండు వేసుకోవచ్చు, లేకపోతే ఏది ఉంటే అది వేసుకోవచ్చు. నాకైతే కొత్తిమీర లేదు కాబట్టి ఇంట్లో ప్రజెంట్ పుదీనా వేస్తున్నాను. మసాలా దినుసులు: సాజీరా, 3 ఇలాచీ, కొంచెం దాల్చిన చెక్క, అనాస పువ్వు, 4 లేదా 5 లవంగాలు. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో మసాలా దినుసులు వేసుకోవాలి. మసాలా దినుసులు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, క్యారెట్, ఆలుగడ్డ, ఆనియన్స్, కరివేపాకు, టమాటా ముక్కలను వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ముందుగా పెట్టుకున్న బఠానీలను ఇందులో వేయాలి. ఒకసారి కలుపుకొని పుదీనా, కొత్తిమీర కూడా వేయాలి. 1 or 2 minutes ఆగి అవి మగ్గిన తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ మగ్గిన తర్వాత అందులో మనం తీసుకున్న బియ్యాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత అందులో గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది కాగిన తర్వాత పెట్టుకున్న రైస్ని అందులో వేసేయాలి. మొత్తం కలుపుకొని మూత పెట్టి ఉడికించాలి. 80% రైస్ అనేది ఉడికిన తర్వాత పుదీనా ఆర్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని చూసారు కదా, వేడి వేడి వెజిటేబుల్ బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫుల్గా మెక్కేది. బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.